హలో అండి, నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జీవితంలో కొందరికే ఎందుకు విజయం వస్తుంది, మరికొందరికి ఎందుకు రావడం లేదు? ఒకే ఊరిలో పుట్టారో, ఒకే స్కూల్లో చదివారో, ఒకే అవకాశాలు వచ్చాయి. కాని ఒకరు కోట్ల రూపాయలు సంపాదించారు, మరొకరు సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? విజయం అదృష్టమా, కష్టపడటమా, తెలివా, లేక ఇంకేదైనా కారణమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే జీవితంలో విజయం వెనుకున్న ముఖ్యమైన కారణాలను తెలుసుకుంటారు. 1. ప్రతి ఒక్కరి ప్రారంభస్థానం ఒకేలా ఉండదు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అందరూ ఒకే పరిస్థితుల్లో పుట్టారు. కొంతమంది మంచి కుటుంబంలో పుడతారు, మరికొందరు పేదరికంలో పుడతారు. కొంతమందికి మంచి విద్య, మంచి పరిచయాలు, ఆర్థిక భద్రత లభిస్తాయి, మరికొందరు చిన్న వయసులోనే బాధ్యతలు మోసుకోవాల్సి వస్తుంది. అంటే మొదటి నుంచే అందరికీ ఒకే అవకాశాలు ఉండవు. కాని ప్రారంభస్థానం మాత్రమే జీవితాన్ని పూర్తిగా నిర్ణయించదు. ఆలోచనా విధానం, మైండ్ సెట్. ఒకే సమస్యను ఇద్దరు వ్యక్తులు ఎదుర్కొంటారు. ఒకరు ఇది అసాధ్యం అంటారు, మరొకరు ఇది ఎలా సాధ్యం చెయ్యాలి అని ఆలోచిస్తారు. విజయం సాధించిన చాలామంది సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెడతారు. 3. నిరంతర కృషి. ఒక రోజు కష్టపడటం వల్ల విజయం రాదు. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్లడం వల్లే పెద్ద మార్పు వస్తుంది. చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న మెరుగుదలలు కాలక్రమంలో పెద్ద విజయాలుగా మారతాయి. 4. నేర్చుకునే అలవాటు. ప్రపంచం ప్రతిరోజు మారుతాది. కొత్త టెక్నాలజీలు, కొత్త నైపుణ్యాలు, కొత్త అవకాశాలు. ఎవరు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారో వారు ఎక్కువ అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. 5. వైఫల్యాన్ని ఎలా చూస్తారు. విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో అపజయాలు ఉన్నాయి, కాని వారు అపజయాన్ని ముగింపుగా చూడలేదు. అది ఒక పాఠంగా తీసుకున్నారు. ప్రతి ఓటమి తర్వాత మరింత తెలివిగా ముందుకు వెళ్లారు. ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే సంపద కూడా ఉపయోగపడదు. నిద్ర, వ్యాయామం, మంచి ఆహారం, మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా విజయానికి అవసరమైన పెట్టుబడులే. 7. సంబంధాలు, రిలేషన్షిప్స్. మన జీవితంలో మనుషులు కూడా ఒక పెద్ద సంపద. మంచి స్నేహితులు, మంచి గురువులు, మంచి సహచరులు, వీరు మన ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. 8. సమయాన్ని ఉపయోగించుకోవడం. రోజుకు అందరికీ 24 గంటలే, కాని వాటిని ఎలా ఉపయోగిస్తున్నామన్నది తేడా. సోషల్ మీడియా, వినోదం, నిర్లక్ష్యం, వీటిలో గంటలు గడిపే వ్యక్తి కంటే ప్రతిరోజు కొంత సమయం తన లక్ష్యాల కోసం కేటాయించే వ్యక్తి ముందుకు వెళ్తాడు. 9. అదృష్టం కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. అవును, కొన్ని సందర్భాల్లో అదృష్టం కూడా ఉంటుంది. సరైన సమయంలో సరైన అవకాశం రావచ్చు, కాని ఆ అవకాశం ఉపయోగించుకునే సిద్ధత లేదు అంటే అదృష్టం కూడా ఉపయోగపడదు. అందుకే అదృష్టం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి రంగానికి విజయానికి అవసరమైన అంశాలు వేరు. రాజకీయాల్లో ప్రజల మద్దతు అవసరం. సినిమాల్లో ప్రతిభతో పాటు అవకాశాలు కూడా అవసరం. క్రీడల్లో క్రమశిక్షణ, శిక్షణ, ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఉద్యోగంలో నైపుణ్యం, కమ్యూనికేషన్, టీం వర్క్ అవసరం. వ్యాపారంలో రిస్క్ తీసుకునే ధైర్యం, నిర్ణయ సామర్థ్యం అవసరం. అందుకే ఒక రంగంలో విజయం సాధించిన పద్ధతి మరో రంగంలో పనిచేయకపోవచ్చు. అలకయ్యముళ్ళు పోల్చుకోవడం కాదు, పురోగతి ముఖ్యం. మన ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకుంటే నిరాశ వస్తుంది. నిన్నటి మనతో పోల్చుకుంటే అభివృద్ధి కనిపిస్తుంది. విజయమంటే అందరికీ ఒకే నిర్వచనం కాదు. ఒకరికి డబ్బు విజయం, మరొకరికి ఆరోగ్యం, ఇంకొకరికి కుటుంబ సంతోషం,
మరికొందరికి సమాజ సేవ. కాబట్టి విజయం వ్యక్తిగతమైనది. ఎందుకు కొందరే విజయం సాధిస్తున్నారు? దానికి ఒక్క కారణం లేదు. విజయమనేది అనేక అంశాల కలయిక. ప్రారంభ పరిస్థితులు, కష్టపడే తత్వం, నేర్చుకునే అలవాటు, సరైన నిర్ణయాలు, ఆరోగ్యం, మంచి సంబంధాలు, అవకాశాలు, కొంత అదృష్టం. ఈ అన్నింటి ప్రభావంతోనే ఒక వ్యక్తి జీవిత ప్రయాణం రూపుదిద్దుకుంటుంది. మన చేతిలో ఉన్న వాటిపై దృష్టి పెట్టి ప్రతిరోజూ చిన్న చిన్న మెరుగుదలలు చేస్తూ ముందుకు సాగితే విజయానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయం ప్రకారం విజయానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆలోచింపజేసే వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ జై హింద్, జై భారత్.